డిప్యూటీ చైర్మన్ పదవికి మాధవరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. మండలి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కొత్త వివాదానికి దారితీసింది. ఎన్నిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు, మంత్రులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార కూటమి సభ్యులు సభలో లేకపోవడంపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కూటమి పార్టీల తీరుపై వైసీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు.